హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డిమాన్ సిటీ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అదేంటో మరి తమిళ్ డబ్ కూడా చేశారు, బట్ తెలుగు డబ్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి గైస్. మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక రీసెంట్ గా వచ్చే మూవీస్ తెలుగు డబ్ లో లేకపోతే చాలా కోపం వస్తుంది మామ. ఓకే, ఇక మనం ఏం చేయలేం. ఈ మూవీ రన్ టైం 1 hour 45 minutes ఉంటుంది గైస్. సింపుల్ గా చెప్పాలంటే, ఇఫ్ మీకు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉంటే, లైక్ రక్తపాతం, బ్లడ్ బాత్ టైప్ మూవీస్ మీకు ఇష్టం ఉంటే ఒకసారి ఈజీగా చూసేయచ్చు గైస్. యాక్షన్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు కూడా డే బై డే మోటివేషన్ తగ్గిపోతుంది గైస్. నేను ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఒక్క పేమెంట్ కూడా రాలేదు మామ. సో ప్లీజ్ గైస్, నాలాంటి కొత్త ఛానల్స్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక హిట్ మ్యాన్. అంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అవన్నీ బంద్ చేస్తాడు. ఒకరోజు నైట్ అతని ఇంటికి కొందరు యానిమల్ ఫేసెస్ లాంటి మాస్క్ వేసుకొని వస్తారు. అతని ఇంటికి వచ్చి అతని వైఫ్ ని అండ్ తన కూతుర్ని అతి దారుణంగా మర్డర్ చేసేస్తారు. ఆ మర్డర్ ని మన హీరో మీద వేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన హీరో జైల్లో 12 years గడుపుతాడు గైస్. నెక్స్ట్ 12 years తర్వాత వచ్చి ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. చాలా వరకు మన గజినీ మూవీ ఉంది కదా, మన సూర్య గారిది, ఆ మూవీలానే అనిపించింది. స్టోరీ పరంగా లేదా క్యారెక్టర్స్ పరంగా ఈ మూవీ మనకి కొత్తగా ఏం ఆఫర్ చేయదు గైస్. జస్ట్ యాక్షన్ 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 అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గానే ఉంది. చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. మనం చాలా జపనీస్ అండ్ కొరియన్ యాక్షన్ మూవీస్ చూస్తాం కదా, సేమ్ అలానే ఉంది. సో ఓవరాల్ గా జస్ట్ యాక్షన్ కోసం చూడాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. జస్ట్ డ్రామా ఉన్న సీన్స్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ఆ బ్రూటల్ యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూసేయచ్చు అని చెప్తాను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. వైలెన్స్ తప్ప అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ డిమాన్ సిటీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.